ఫ్రెండ్స్ మీరు గాని ఒక బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చెప్పబోయే మొబైల్ వచ్చి డీసెంట్ ప్రైస్‌లో మనకు లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ అనేది కూడా చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్‌తో పాటు ప్రైస్ కూడా చాలా డీసెంట్ ప్రైస్ అయితే పెడుతున్నారు. ఇందులో మనకు బెస్ట్ గేమింగ్ విత్ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే చూడనీకి కూడా ప్రీమియం క్వాలిటీ కూడా లభిస్తుంది మొబైల్ వచ్చి. అయితే ఆ మొబైల్ ఏంది? దాని డీటెయిల్స్ ఏంది? ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టకపోతే ఇప్పటి వరకు అయితే ఒక వీడియోకైతే లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియోని అయితే కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ విషయానికొస్తే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి మనకు చూసుకున్న మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి నోట్ 50X అని చెప్పుకోవచ్చు. ఇది 5G మొబైల్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మాత్రం మార్చ్ 27కి అయితే లాంచ్ అవుతుంది ఈ మొబైల్ వచ్చి మాత్రం. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అమేజింగ్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. వాటిని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ప్రైస్ కూడా లీకేజ్ అయింది కాబట్టి ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఎలా ఉన్నాయి అనేది. వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ అయితే డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీకు ఈ డిజైన్ నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం కొంచెం డీసెంట్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే కెమెరా దగ్గర లుక్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. చూడనీకి లుక్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. డిజైన్‌లో చూసుకుంటే మాత్రం అక్కడ డిజైన్‌కి అయితే ఒక 1 మార్క్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే డిజైన్ విషయం పక్కన పెడితే మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో వాడిన ప్రాసెసర్. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి మీడియాటెక్ డైమండ్ వచ్చి మాత్రం 7300 అల్ట్రా ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.58 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ప్రాసెసర్ వచ్చి 400 లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్‌లో మల్టీ టాస్కింగ్ విత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బీజీఎం అండ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్‌గా వర్క్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 60 ఎఫ్‌పీఎస్‌లో గేమింగ్ అనేది హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్‌గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లు గేమ్స్ అయినా కూడా మనకు మొబైల్‌లో లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం మీరు పెట్టిన ప్రైస్‌లో ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. మనకి ఇన్ఫినిక్స్ నుంచి తెలిసిందే తక్కువ బడ్జెట్‌లో మనకి ఎక్కువ స్పెసిఫికేషన్ అనేది లాంచ్ చేస్తారు కాబట్టి చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే నేను అనుకుంటున్నాను. ఇందులో ప్రాసెసర్ అయితే నాకైతే చాలా బెటర్‌గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే డిస్ప్లేషన్‌కి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. 120 జీపీఎస్ లభిస్తుంది. విత్ 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. చాలా బెస్ట్ బ్రైట్‌నెస్ అని చెప్పుకోవచ్చు. సన్‌లైట్‌లో విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. కాకపోతే ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటది మనకి ఇందులో చూసుకుంటే మాత్రం. అలాగే డిస్‌ప్లే ప్రొడక్షన్ విషయానికొస్తే కొన్నిమేలగా ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. డిస్‌ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ కూడా కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంటుంది. చాలా బెస్ట్ డిస్‌ప్లే అయితే నేను అనుకుంటున్నాను. పంచ్ హోల్ డిస్‌ప్లేతో లభిస్తుంది. డిస్‌ప్లే వచ్చింది. డిస్‌ప్లే పిక్చర్ కూడా వస్తే డిస్‌ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం డిస్‌ప్లే విత్ ప్రాసెసర్ ఈ రెండైతే నాకైతే చాలా వర్తబుల్ అనిపించినాయి. ఇవి మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం బడ్జెట్ వచ్చి మాత్రం తక్కువ బడ్జెట్ అయితే లభిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి లభిస్తాయి. మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకున్న మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీకు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకున్న మాత్రం దీన్నైతే తప్పకుండా చూడండి. ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకున్న మాత్రం ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ కాబట్టి ఒకసారి అయితే మీరైతే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలాగే కెమెరా విషయానికొస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 30 ఎఫ్‌పీఎస్ కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతోటి ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లభిస్తుంది. విత్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకు ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీ ఎలా ఉంటదంటే చాలా అమేజింగ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా బెస్ట్‌గా ఉంది. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా చాలా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది కాబట్టి ఇందులో ఫుల్ హెచ్‌డీ 30 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా వర్తబుల్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నా కూడా నాకు ఇందులో అన్ని స్పెసిఫికేషన్ అన్ని కొంచెం బెటర్‌గా అనిపించినాయి. ఇందులో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 5100 ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది. అలాగే 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 50-60 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. అది ఒకసారి 100% ఛార్జింగ్ ఎక్కిందంటే లేదా 1 బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం 16 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తే ప్లే బ్యాక్ చూసుకుంటే మాత్రం కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 9 నుంచి ఒక 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. విత్ గేమింగ్ చేసుకుంటే మాత్రం ఒక 8-6 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. చాలా వర్తబుల్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ చూసుకున్నా కూడా మనకు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది కంటెంట్ కొంచెం బెటర్‌గా ఉంది, యూజ్‌ఫుల్‌గా ఉందనుకుంటే మాత్రం ఫ్రెండ్స్‌కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ 4 జీబీ ర్యామ్ లభిస్తుంది. అలాగే 128 జీబీ లభిస్తుంది. అలాగే మనకు ర్యామ్‌లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. వచ్చి మనకు 4 జీబీ నుంచి 8 జీబీ చేసుకునే అవకాశం ఉంది. వీటి 8 జీబీ నుంచి 16 జీబీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్.
చెప్పుకోవచ్చు. ర్యామ్ పరంగా చూసుకుంటే మాత్రం. ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. ఓఎస్ గురించి వస్తే ఓఎస్ మీకు తెలిసింది ఇన్ఫినిక్స్ నుంచి ఏ ఓఎస్ లభిస్తుందో దాని డిస్‌ప్లే మీద వస్తుంది చూడండి. ఓవరాల్‌గా వీటి అప్డేట్ విషయానికి వచ్చినప్పుడు మనకు 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా లభిస్తున్నాయి. అలాగే మనకు లౌడ్ స్పీకర్ కూడా లభిస్తుంది. అలాగే మనకి ఇన్ని ఇలాంటి మనకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇలాంటివైతే ఇప్పటివరకు అయితే ఏం లేవు. లీకేజ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇవి కూడా సపోర్ట్ చేస్తే చాలా బెటర్‌గా ఉంది. అలాగే మనకు దీంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ కూడా లభిస్తుంది. సెన్సార్ పరంగా చూసుకున్నా మనకు అన్ని సెన్సార్ అయితే లభిస్తున్నాయి. జారా సెన్సార్ అన్ని సెన్సార్ అయితే లభిస్తున్నాయి. మీతో ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా IP54 రేటింగ్ అయితే లభిస్తుంది. ఫ్లాష్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా IP54 అని చిన్న చిన్న రైన్ వాటర్‌లో మనం మొబైల్ అనేది సర్వే అవ్వగలుగుతది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. వీటితో పాటు దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 10,000-50,000 లోపు మనకి ఇది లాంచ్ చేసే అవకాశం ఉంది. చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం అది వచ్చి మనకు 4 జీబీ లేదా 8 జీబీ బేస్ మోడల్ ఉండే అవకాశం ఉంది. చాలా వర్తబుల్ ప్రైస్ అయితే నేను అనుకుంటున్నాను. ఒకరైతే 15,000లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే మీకు చాలా 100% నచ్చుద్దని నేనైతే అనుకుంటున్నాను. ఈ మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే కొత్తగా మన మాత్రం ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా.